హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 125 చూసే ముందు పార్ట్ 124 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నాతో పాటు రక్తం పంచుకు పుట్టి నా స్నేహాన్ని బలిపెట్టేవాళ్ళని తెలుసుకోలేకపోయాను. కుటుంబాలను నాశనం చేసి నమ్మిన వాళ్ళ ప్రాణాలు తీసి అమాయకపు ఆడపిల్లల ఉసురు పోసుకున్న నువ్వు బ్రతకూడదు. నీకు ఏ బంధం విలువ తెలియదు, స్నేహం విలువ తెలియదు, నమ్మకం అంటే ఏంటో తెలియదు, ప్రాణం విలువ తెలియదు, అసలు మనిషి విలువే తెలియదు. చావాలి, నీలాంటి వాడు బ్రతకూడదు అని ప్రాణం పోతున్న తమ్ముడు ఎదురుగా నిలబడిన వికాస్ వాడి మీద ఎటువంటి జాలి లేకుండా కఠినంగా చెప్తున్న పచ్చి నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎవ్వరిలోనూ చలనం లేదు. అమృతను చేరకుండా ఆపుతాడు, అరెస్ట్ చేసి జైలుకు పంపుదాం అనుకున్నారు. అయితే ఆ దుర్మార్గుణ్ణి తిరిగి రాని అనంత లోకాలకు పంపుతాడని ఎవ్వరి ఊహకి అందని జడ్జిమెంట్. తన రక్తం రుచి చూసిన అదే కత్తితో తమ్ముడు గొంతు కోసేశాడు. ఆ గొంతులో ఊపిరి ఉండగా వాడిలో మార్పు రాదు అని నిర్ణయించుకున్న వికాస్ జడ్జిమెంట్ ఇది. బలంగా వేగంగా విడుస్తున్న వికాస్ ఊపిరి తప్ప ఇంకా ఏ శబ్దము లేని ఆ ఇంటిలో కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఎవ్వరి మైండ్స్లో ఎటువంటి ఆలోచనలు లేకుండా స్తంభించిన ఆ క్షణాలు వికాస్ మాత్రమే తన చేతులతో తమ్ముడిని చంపుకున్నందుకు కన్నీరుగా మున్నీరుగా ఏడుస్తున్నాడు. నాతో పాటే పుట్టావు, ఒకే తల్లి కడుపున పుట్టి ఆ తల్లి పెంపకంలోనే పెరిగాము, మరి ఎందుకు ఇలా తయారయ్యావు? నిన్ను నా చేతులతోనే చంపుకునే సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చావు? ఇప్పుడు అమ్మకి నేను ఏ సమాధానం చెప్పను అని ఏడుస్తున్న వికాస్ దుఃఖం తిరిగి అందరినీ ఈ లోకంలోకి తీసుకుని వస్తే, వికాస్ అంటూ కంగారుగా ఏడుస్తూ పరుగు పరుగున అతని దగ్గరికి వచ్చిన చైత్ర, ఎందుకు ఇలా చేశావు? వీడిని చంపడం వల్ల నీ లైఫ్ ఏమవుతుందో ఆలోచన ఉందా? ఆర్ యు మ్యాడ్ అని ఆందోళనతో అరుస్తూ ఉంటే తనని పట్టుకుని ఏడుస్తున్న చైత్రను దూరంగా తోసేసి, నేను ఏమైపోయినా పర్వాలేదు, బట్ వీడు మాత్రం బ్రతకూడదు. నీ జీవితం నాశనం చేసి అమృతకు నరకం చూపించి నేహ ఇన్నోసెన్స్ని అడ్డం పెట్టుకొని వాడి స్వార్థం కోసం అందరితో ఆడుకున్న వీడు బ్రతికుంటే ఇక ఎప్పటికీ మీ జీవితంలో సంతోషం అనేది ఉండదు. వీడు బ్రతికుండగా ఈ ఇంట్లో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండలేరు. వీడు చావాలి, వీడు చావుతోనే అందరికీ మంచి జరుగుతుంది. అమృత శాశ్వతంగా తన భయాన్ని వదిలిపెడుతుంది అని భుజాలతో కళ్ళొత్తుకుంటూ చివరిసారిగా నిశాంత్ని గట్టిగా హగ్ చేసుకొని లేచి నిలబడ్డాడు వికాస్. వికాస్ చెప్పినవన్నీ నగ్న సత్యాలు. అయినా అతనికి ఏం జరుగుతుందన్న ఆందోళనతో ఏడుస్తూ ఉంది చైత్ర. కింద పడి ఏడుస్తున్న చైత్ర దగ్గరికి వచ్చి తన చేతుల్లోకి తీసుకున్న రాణా, వాడికేం కాదు, భయపడకు అని ముందుగా ధైర్యం చెప్పి, మనందరం ఉన్నాం, చూసుకుందాం అంటూ ఉంటే కన్నీళ్లతో రాణా గుండెల మీద వాలిపోయింది చైత్ర. అమృతకు శాశ్వత ధైర్యాన్ని ఇచ్చిన వాడిని అంత తేలిగ్గా వదిలేసుకుంటానా అని తనని సముదాయిస్తూ ఉండగానే బయట అన్ని చక్కబెట్టి లోపలికి వచ్చిన ఇన్స్పెక్టర్ రక్తం మడుగులో పడి ఉన్న నిశాంత్ని చూసి కొయ్యబారిపోయాడు. ఉదయ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి అడిగాడు, బయట అంతా క్లియర్ అయిందా సార్ అని. ఉదయ్ ప్రశ్నతో తేరుకొని క్లియర్ అని రాణాను చూస్తూ ఆన్సర్ చెప్తే, ఇది కూడా క్లియర్ చేయండి అని నిశాంత్ డెడ్ బాడీ వైపు చూపించి చెప్పి, వికాస్ని మీరు తీసుకువెళ్ళొచ్చు, మేము స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తాం అనడంతో ఓకే సార్ అని కానిస్టేబుల్స్కి ఇన్ఫార్మ్ చేశాడు ఇన్స్పెక్టర్. స్టే స్ట్రాంగ్, వాడికి ఏమీ కాదు, నేను కాల్ చేయాలి అని చైత్రను వదిలి దూరంగా వెళ్ళిన రాణా ముందుగానే ఎస్పీ సార్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. మనం వెళ్ళాలి సార్ అని ఇన్స్పెక్టర్ పిలవడంతో తనని పట్టుకొని వెక్కిళ్ళు పెడుతున్న చైత్రని మరొకసారి హత్తుకొని, ప్లీజ్ అమ్మకి ఇదేమీ తెలియనివ్వకు, వాడి పారిపోయాడో ఇంకా ఏదైనా రీజన్ చెప్పు, వాడు ఏదైనా యాక్సిడెంట్లో చచ్చిపోయాడని చెప్పినా పర్వాలేదు, బట్ ఇలా మాత్రం చచ్చిపోయాడని అమ్మకు అస్సలు తెలియనివ్వద్దు, తట్టుకోలేదు తను అని చెప్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావురా, నాకు తెలీదా అమ్మ గురించి అని వికాస్ చేతులు పట్టుకొని నేను చూసుకుంటాను అని చెప్పింది అలానే వెక్కుతూ. వికాస్, దేని గురించి టెన్షన్ పడకు, ఇవన్నీ జస్ట్ ఫార్మాలిటీస్. నువ్వు ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం మా అందరికీ
మరొకసారి నువ్వు ఏంటి అనేది స్పష్టంగా చెప్పింది. నీ కోసం, కేవలం మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కోసం నిశాంత్ని క్షమించి జైలుకు వెళ్ళేలా చేయాలనుకున్నాడు రాణా. బట్ నువ్వు మా ఊహకి అందనంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నావు. ఆ అమృత జీవితానికి శాశ్వత పరిష్కారాన్ని ఇచ్చావు అని వికాస్ 2 చేతులు పట్టుకొని చాలా అంటే చాలా ఉన్నతమైన ఫీల్తో చెప్పారు ప్రతాప్ వర్మ. ఆయనంత గ్రేట్ ఫీల్తో చెప్తూ ఉన్నా వికాస్లో ఎటువంటి రెస్పాన్స్ లేదు. అతని వ్యక్తిత్వం అటువంటిది. ఒక భారమైన నిట్టూర్పుతో అమ్మ జాగ్రత్త సార్ అని మాత్రమే చెప్పి ఇన్స్పెక్టర్ వెంట వెళ్తున్న వికాస్కి ఎదురొచ్చాడు రాణా. ఒక్కసారి, జస్ట్ ఒకే ఒక్కసారి రాణాను అలా చూసి ఆగకుండా వెళ్తున్న వికాస్ షర్ట్ పట్టుకొని ఫోర్స్గా లాగి గట్టిగా హగ్ చేసుకున్నాడు రాణా. నువ్వు నా అర్ధమొగుడివని చెప్పాను, అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. అలాగే నా పెళ్ళానికి నువ్వు ఎప్పుడు బాయ్ ఫ్రెండ్వే, ఇది కూడా మైండ్లో పెట్టుకో అని వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వడివడిగా లోపలికి వచ్చాడు రాణా. రాణా శాడిస్టిక్ డైలాగ్తో అప్పుడు వికాస్ పెదవులు సన్నగా సాగాయి. ఈడియట్ అని తిట్టుకుంటూనే జీప్ ఎక్కాడు. అమృతని ఎత్తుకొని తీసుకొచ్చి పైన రూమ్లో పడుకోబెట్టాడు రాణా. మంచి నిద్రలో ఉంది నేహ. అది యాక్చువల్గా నిద్ర కాదు, డాక్టర్స్తో మాట్లాడి రాణా సెట్ చేసిన ఒక మెడిసిన్. వన్స్ నిద్రపోతే ఇక లేచి అలవాటు లేని లక్కీ తప్ప ఇంట్లోని మిగతా అందరికీ వెళ్ళేలా చేశాడు రాణా. అందరికీ నిజం తెలియాలి అనుకోలేదు, ముఖ్యమైన వారికి తెలిస్తే చాలు అనుకున్నాడు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం అయితే సపోర్ట్ కావాలనుకున్నాడు. అందుకే ఉదయ్ కూడా రాణాతో ఉన్నాడు. డాక్టర్స్ రూమ్ లాక్ చేసి వాళ్ళని పైకి తీసుకొని వచ్చాడు ఉదయ్. అమృతను చెక్ చేసి నార్మల్గానే ఉంది అనడంతో అప్పుడు రిలీఫ్గా ఫీల్ అయింది చైత్ర. ఇక మిగిలింది వికాస్ని తీసుకురావటం. మళ్ళీ మార్నింగ్కి ఇంట్లో అంతా నార్మల్గా ఉండాలి. ఎవ్వరి ముఖాలలో ఎటువంటి భయం ఉండకూడదు, ఎటువంటి అనుమానం ఉండకూడదు. ఇంట్లో ప్రశాంతత చెదరకూడదు. ఏ ఒక్కరి నవ్వు వారి ముఖంలో దూరం కాకూడదు. అంతా ప్లాన్ ప్రకారం అయిపోయింది. ఒక్క నిశాంత్ని చంపటం తప్ప. ఇంటిని నేను చూసుకుంటాను, మీరు వికాస్ని తీసుకురండి అని ప్రతాప్ వర్మ ముక్త కంఠంతో చెప్పడంతో చైత్ర, రాణా, ఉదయ్ ముగ్గురు ఎస్పీ దగ్గరికి వచ్చారు. కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆత్మరక్షణ చర్యగా ముగ్గురు స్టేట్మెంట్ ఇంక్లూడ్ చేసుకొని ప్రతాప్ వర్మ రిటర్న్ కంప్లైంట్ ఫైల్ చేసి వికాస్ నుంచి రిటర్న్ రికార్డ్ తీసుకుని వెళ్ళమన్నాడు ఎస్పీ సార్. పర్సనల్గా ఆయన చేసిన హెల్ప్కి, సపోర్ట్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పారు అందరూ. ముఖ్యంగా రాణా ఆయనతో డిస్కస్ చేసే రంగంలోకి దిగాడు. కిరాతకుల నుంచి, నిలువున ప్రాణాలు తీసే రాక్షసుల నుంచి కుటుంబాన్ని కాపాడుకోవడంలో ఆయన తీసుకున్న శ్రమ నిజంగా హ్యాట్స్ ఆఫ్. నీ నోటి నుంచి ఇటువంటి మాటలు వింటుంటే నాకే కొత్తగా ఉంది. చెప్పింది చాలు, ఇక తీసుకుపో మీ వాడిని. ఏదైనా అవసరమైతే చెప్తాను. ఖచ్చితంగా అందరూ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చిన్న సైజ్ వార్నింగ్తో పంపించారు ఎస్పీ. వైజాగ్ ఎస్ఐని వాడితో పాటుగానే ఆ రౌడీ గాడిని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వివేక్ని ముందుగా ఇంటికి పంపించమన్నాడు రాణా. వాడితో ఇంకా కొంచెం పనుంది కనుక. తెలతెలవారుతూ ఉండగా అందరూ మళ్ళీ ఇంటికి చేరారు. ఒక యుద్ధం చేసి అలసిపోయిన వాళ్ళ ముఖాలు గర్వంగా చూస్తున్నారు ప్రతాప్ వర్మ. గుమ్మల్లో ఆయన్ని చూడడమే ఏడుస్తూ పరుగున వెళ్ళి చుట్టేసుకుంది చైత్ర. ఇప్పటి వరకు ఏడ్చింది చాలమ్మా, ఇక మీదట ఎప్పుడు నువ్వు ఏడవకూడదు. ఇంట్లో సంతోషమంతా ఇక నీ చేతుల్లోనే ఉంది. అమృతకు మంచి జీవితాన్ని ఏర్పాటు చేయాలి. ఇంకా చాలా బాధ్యతలున్నాయి. రావణ కాష్టం ముగిసింది, ఇక మీదట అంతా మంచే జరుగుతుంది అని అనునయంగా ఆయన చెప్తూ ఉంటే తెలిసిన నిజాలను జీర్ణించుకోలేక ఏడుస్తూనే ఉంది చైత్ర. ఎంత ఏడ్చినా జరిగిన దాన్ని మార్చలేము. అది గ్రహించగలిగితే అందులోని మంచిని మాత్రమే తీసుకొని మనసు గట్టి చేసుకొని మనోధైర్యంతో ముందుకు పోవాలి. గొప్ప గొప్ప వాళ్ళకే ఇటువంటి పరీక్షలు తప్పలేదు. ఇక సాధారణ మనుషులం మనం మాత్రం ఎంత చూసుకో తనని అని వికాస్కి సజెషన్ ఇచ్చి వెళ్ళిపోతే చైత్ర షోల్డర్స్ పట్టుకొని పైకి లేపి హత్తుకొని చెప్పాడు వికాస్. అంకుల్ చెప్పింది కరెక్ట్. నాకు ఎటువంటి బాధ లేదు. అది ఎవరైనా నేను అలాగే చేసేవాడిని. మనందరి జీవితాలని ఎన్ని సంవత్సరాలు నరకప్రాయం చేసినా వాడి ప్రాణాలు తీసేవాడిని. బట్
అదే నిశాంత్ కావడంతోటే అమ్మ కోసం ఆలోచించి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. వాడు వినలేదు. వినే పరిస్థితిలో కూడా లేడు. మానవత్వం నశించిన వాడి మూర్ఖత్వానికి, వాడిని పట్టిన మద పిచ్చికి చచ్చి ఇప్పుడు మట్టిలోనన్నా ప్రశాంతంగా ఉంటాడు. ఇక వాడి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఒక్క క్షణం నువ్వు వాడి గురించి ఆలోచించినా ఆ క్షణం నీ లైఫ్లో నువ్వు వేస్ట్ చేసుకున్నట్టే. అందుకు అర్హత కూడా వాడికి లేదు అని ఎంతో నిబ్బరంగా చైత్రతో మాట్లాడి తన చేయి రాణా చేతిలో పెట్టి, మొండిదే, కావాలనుకున్నది సాధించడంలో మహామొండిది, ప్రేమించడంలో కూడా అంతే మొండిది, కానీ ఇటువంటి విషయాల్లో చాలా వీక్. అరవకు, నువ్వంటే ఇప్పటికీ దానికి భయమే. కొంచెం ఓపిగ్గా అర్థం చేసుకో అని రాణాకు అడ్వైస్ చేసి, పడుకుంటాను అంకుల్, చాలా అలసటగా ఉంది, ఏదైనా అవసరం ఉంటే పిలవండి అనేసి వెళ్ళిపోయాడు వికాస్. మీరు కూడా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అని ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉబ్బిపోయిన చైత్ర మొహం చూస్తూ బాధగా చెప్తున్న తండ్రికి ఒక సీరియస్ లుక్ విసిరి చైత్రను తీసుకొని పైకి వెళ్ళాడు రాణా. చాలాసేపు ఓపిగ్గా ప్రేమగా మాట్లాడాడు రాణా. ఒక్క రోజుతో ఒక్కసారిగా పోయే బాధ కాదు అది. వింటూ వింటూ అలాగే నిద్రపోయింది చైత్ర. ఆ రోజు ఉదయం అందరికన్నా ముందు లక్కీతోనే మొదలైంది. వాడి నార్మల్ స్లీప్కి నార్మల్గానే మెలకువ వచ్చింది. అమ్మ, నాన్న, తాత ఇంకా ఇంట్లోని అందరూ నిద్రలోనే ఉన్నారు. అన్ని రూమ్స్ తిరిగి నిద్రపోతున్న అందరినీ చూసి అలసిపోయిన చిరాకుతో కిచెన్లోకి వచ్చి హెడ్ షెఫ్కి ఆర్డర్ వేశాడు మిల్క్ ఇవ్వమని. అతన్ని మిల్క్ ప్రిపేర్ చేసేలోపు బేసిక్ నీడ్స్ ఫినిష్ చేసుకొని బ్రష్ చేసుకొని వచ్చి బుజ్జి లక్కీ మిల్క్ కూడా ఫినిష్ చేసి తెలుగు సూపర్ మ్యాన్ షో పెట్టుకొని కూర్చున్నాడు. అటు ఇటుగా మరో 2 గంటలకి ఒక్కొక్కరిగా మెలకువ వచ్చింది. ఏదో తేడాగా ఉందని అందరికీ అనిపించింది, కానీ అందరికీ ఒకేసారి తేడాగా ఉండడం కొంచెం ఆశ్చర్యంగానే తోచింది. బట్ ఎవ్వరూ అది పెద్దగా పట్టించుకోలేదు. దానితో అందరి డే నార్మల్గానే స్టార్ట్ అయింది. అయితే ఒక్క రుద్రానికి మాత్రమే తెల్లవార్లు నిద్రలేదు. ఇప్పుడు కూడా నిద్ర రావడం లేదు. ఎవరి కోసమో తన వాళ్ళకి మత్తు మందిచ్చిన రుద్రాణి లేని టెన్షన్తో రూమ్లో తిరుగుతుండగానే పవర్ పోవడంతో మరింత టెన్షన్ పెంచేసుకుంది. ఆ తర్వాత కింద నుంచి మాటలు వినిపించడంతో వచ్చి చూసిన రుద్రానికి అప్పటి నుంచి భయం తప్ప మరొకటి తెలియడం లేదు. ఎప్పుడైతే వికాస్ నిశాంత్ గొంతు కోసి చంపేశాడో ఆ క్షణమే కుప్పగూలిన రుద్రాణి అలానే పాక్కుంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని తన రూమ్లోకి వచ్చేసింది. తను చేసిన తప్పులన్నీ లెక్క పెట్టుకుంటున్న రుద్రాణి ఒంట్లో చెమటలు వాటర్లా కారిపోతున్నాయి. అమ్మ, అయ్యా అని అన్న మెత్తగా చెప్తే ఆవిడ బుర్రకి ఎక్కలేదు. ఆడిదాని మీద చేయి చేసుకోకూడదన్న ఇంగితంతో వార్నింగ్ ఇచ్చినా రాణా మాట లెక్క చేయలేదు. రూట్ మార్చి ఒంటిని వాయి పీకినా చైత్ర చెప్పినా ఆవిడ బుద్ధి మారలేదు. కొడుకు కోసం, కుటుంబాన్ని సాధించడం కోసం మళ్ళీ తప్పు చేసింది. నమ్మిన కుటుంబానికి వెన్నుపోటు పొడిచింది. వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చింది. భయం కన్నా ఎక్కువగా వణికిచ్చేస్తోంది కళ్ళ ముందు తమ్ముడు ప్రాణం తీసిన వికాస్ రూపం. రాణా గురించి మొదటి నుంచి తెలిసిన తనకి ఇప్పుడు అస్సలు ఊపిరాడడం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? చంపేస్తారా? చచ్చిపోతానా నేను అని ఏడుస్తూనే వణుకుతుంది. వణుకుపోతూనే ఏడుస్తూ ఉంది. చివరి నిమిషం వరకు ఇంత దుర్మార్గంగా ఆలోచించిన రుద్రానికి ఇప్పుడు భయం వేస్తుందని క్షమాపణ దొరుకుతుందా? అందుకు అర్హత ఉందా ఆవిడికి? ఆడది అని జాలి తలిచి వదిలేస్తే దాని బుద్ధి మారుతుందా? సాటి ఆడవాళ్ళు, తన కన్ను బిడ్డ వయసు ఉన్నవాళ్ళు అని ఏ మాత్రం జాలి కనికరం లేకుండా అమృత, చైత్ర జీవితాలతో ఆడుకున్న తన పుట్టుకే ఆడజాతికి అవమానం. ఇటువంటి ఆడదాన్ని చూసి సాటి ఆడవాళ్ళు కూడా సిగ్గుపడాల్సిందే, చెప్పుతో కొట్టాల్సిందే. అయినా మార్పు వస్తుందా అంటే అది కూడా అనుమానమే. భళ్ళున డోర్ తెరుచుకోవడంతో బెదిరిపోతూ డోర్ వైపు చూసింది రుద్రాణి. ఆవిడికి అలవాటైన పనమ్మాయి, అయ్యగారు మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారమ్మా అని తలెత్తకుండా చెప్పి తిరిగి వెళ్ళిపోయింది. తన ప్రాణం గురించి వణికిపోతూ, బెదిరిపోతూ, ఏడుస్తూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కిందకి వచ్చిన రుద్రానికి ఎదురుగా కనిపించాడు వివేక్. నలిగిన బట్టల్లో, కందిపోయిన మొహంతో మాసిపోయిన వివేక్ రూపం చెప్పకనే చెప్తుంది వాడు ఎటువంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చాడు అనేది. అవేమీ చూసే పరిస్థితుల్లో లేని రుద్రాణి కొడుకును చూడడమే ఒక్క అడుగులో వివేక్ని చేరి ఒళ్ళంతా తడిమి చూస్తూ,
నువ్వు వచ్చేసావా? నీకేం కాలేదుగా అని వలవల ఏడుస్తూ ఉంది. చేసిన తప్పులకి చెల్లెలి జీవితం బలవుతుంది అని తెలుసుకోగానే పశ్చాత్తాపం మొదలైన వివేక్లో ఇప్పుడు ఎటువంటి దుర్మార్గ బుద్ధి లేదు. అలా అని అమ్మ మీద ప్రేమ కూడా లేదు. ఆవిడ దుఃఖంలో ఆప్యాయత కూడా కనబడడం లేదు వాడికి. తనని పట్టుకుని ఏడుస్తున్న తల్లిని విడిపించుకొని వెనక్కి జరిగి, ఎందుకమ్మా ఇలా పెంచావు నన్ను అని ప్రశ్నించగానే కొయ్యబారిపోయిన రుద్రాణి మొహంలో నెత్తుటి చుక్క లేదు. అప్పటి వరకు ఏడ్చిన ఏడుపంతా ఎటుపోయిందో ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోయి కొడుకుని చూస్తూ ఉంది. అటువంటి ప్రశ్న కొడుకు నుంచి వస్తుందని ఏ తల్లి ఊహించదు, రావాలని కూడా కోరుకోదు. ఇప్పుడు రుద్రాణి సిచ్యువేషన్ కూడా అదే. కడుపున పుట్టినవాడు తన కళ్ళెదురుగా నిలబడి తన పెంపకాన్ని ప్రశ్నిస్తూ ఉంటే మొదటిసారి అమ్మతనంతో సిగ్గుపడుతున్న రుద్రాణి ఆన్సర్ చెప్పలేక తలదించేసింది. అందరిలాగా నువ్వు నాకు మంచి చెప్పుంటే ఈ రోజు నేను ఇలా జైలుకు వెళ్లేవాడిని కాదు అంటున్న వివేక్ షోల్డర్ పట్టుకొని ఫోర్స్గా గుంజి లాగిపెట్టి పీకాడు రాణా. ఆ ఫోర్స్కి నేలకు వెళ్ళి అతుక్కున్నవాడి తల గిర్రన తిరుగుతూ ఉంటే కంగారుతో తలెత్తి చూసిన రుద్రానికి నిప్పులు కురిపిస్తూ కనిపించాడు రాణా. తనని చూడకపోయినా తన కళ్ళ ముందు ఉన్న మేనలుణ్ణి చూడడమే భయంతో వెనక్కి అడుగులు వేసింది రుద్రాణి. ఎందుకురా వాడిని కొట్టి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు అంటున్న తండ్రిని ఆపమని చేయి చూపించి ఇంకా సెట్ కాని వివేక్ని అంతే ఫోర్స్గా ఎత్తి నిలువున కుదేశాడు రాణా. బావా అని పిలిస్తే చంపేస్తాడనే భయంతో నోటిదాకా వచ్చిన పిలుపుని గొంతులోనే చంపేసి, కొట్టద్దు ప్లీజ్ కొట్టద్దు, ఇక నా వల్ల కాదు అని కాళ్ళు పట్టుకోబోతున్న వాడిని విసురుగా తోసేసి, ఎవర్రా నువ్వు అని అరిచేసరికి బెదిరిపోతూ చూశాడు వివేక్. ఛీ, అడవిలోని జంతువులకు కూడా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, వాటి కవే నేర్చుకొని ఒక పద్ధతి ఫాలో అవుతాయి. అడ్డగాడిదలా పెరిగావు, నీకు తెలియదా? మీ అమ్మని అంటున్నావా? సిగ్గులేదురా మాట అనడానికి? నువ్వింకా ఏమన్నా పాలు తాగే పసిపిల్లాడివా లేక డైపర్ వేసుకుని తిరిగే చంటోడివా? నాతో పాటే ఈ ఇంట్లోనే పెరిగావుగా, నీ అత్త మామని చూస్తూనే పెరిగావుగా. నీ కోసం నీ చెల్లి కోసం భయపడిపోతూ ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ ఆవిడ చెప్పిన మాటలు తలకెక్కించుకున్న నీకు అత్త మామ చెప్పిన మాటలు గుర్తులేవా? నీతో పాటే ఈ ఇంట్లో పెరిగిందిగా నీ చెల్లి, అది కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వెందుకు చెడిపోయావురా? నాకులా నీ చెల్లిలా నువ్వు కూడా కరెక్ట్గా చదువుకొని కరెక్ట్గా సెటిల్ అయి ఉంటే మీ అమ్మకి ఈరోజు ఈ గతి పట్టేది కాదు, నీతో ఇలా అడిగించుకునేది కాదు. ఎంజాయ్మెంట్ అని జూలై తిరుగులు తిరిగి నువ్వు చెడిపోయావే, అప్పుడే మీ అమ్మలో స్వార్థం మొదలైంది. డబ్బు పిచ్చి పట్టింది. నీకు నీ చెల్లికి ఆస్తులు పోగేయాలన్న ఆరాటం మొదలైంది. మిమ్మల్ని గొప్పగా చూడాలన్న కోరికతో తప్పుడు దారి ఎంచుకుంది. నీ సొంత బుద్ధితో నీ దరిద్రపు గొట్టు మైండ్తో చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడు అమ్మని అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలని చూశావో, నరుకుతా నా కొడక అన్న రాణా అరుపులకు దడవడం కాదు వణికిపోతున్నాడు ఉదయ్. అతను చెప్పే ప్రతి అక్షరం నిజమే. తన తప్పులు తెలుసుకుంటూ కన్నీళ్లతో తల్లిని చూశాడు. అప్పటికే నీరు గారిపోయిన రుద్రాణి ఒక పక్క భయంతో, మరొక పక్క తనని సమర్థిస్తున్న మేనల్లుణ్ణి పశ్చాత్తాపంతో చూస్తూ కుమిలిపోయింది. ఒక్కసారైనా, ఒకే ఒక్కసారైనా నువ్వు మీ అమ్మ దగ్గర కూర్చొని, ఇది మన కుటుంబం, దీనిలో మనం వేరు కాదు, ఇదంతా మన ఆస్తి, నువ్వు సపరేట్గా మా కోసం ఏమీ చేయక్కర్లేదు అని గట్టిగా చెప్పుంటే ఆ రోజే మీ అమ్మ ఇవన్నీ ఆపేసేది. ఈరోజు ఇలా దోషిగా తన అన్న ముందు నిలబడేది కాదు అంటున్న రాణా ఆఖరి మాటకి పడుతూ లేస్తూ పరుగున వచ్చి ప్రతాప్ వర్మ కాళ్ళ మీద పడింది రుద్రాణి. క్షమించన్నయ్యా నన్ను, నేను ఏం చేసినా నా పిల్లల కోసమే చేశాను, వాళ్ళు గొప్పగా ఉండాలని చేశాను. ఆస్తులు పోగొట్టుకొని నేను పడిన ఇబ్బందులు వాళ్ళు పడకూడదని ఆరాటపడ్డాను. అది చేయి దాటిపోతుందన్న ఉక్రోషంతో చేయకూడని పాపాలన్నీ చేశాను. నా పిల్లల్ని బాగా చూడాలన్న ఆశ తప్ప చైత్ర అమృతల మీద నాకు ఎటువంటి కక్ష లేదు. నా మాట నమ్మండి, నా పిల్లల్ని కాపాడండి అని కన్నీళ్లతో అన్న కాళ్ళు కడుగుతూ ఉంటే ఆవిడితో పాటే తన వంతుగా మేనమామ కాళ్ళ మీద పడ్డాడు వివేక్ కూడా. ప్లీజ్ మావయ్య, నన్ను కూడా క్షమించండి, జైలుకి పంపొద్దు, అక్కడ నేను అస్సలు ఉండలేను
అని వేడుకుంటూ. అమ్మ కొడుకులిద్దరినీ చిరాకుగా చూస్తూ పక్కకు వెళ్ళిపోయాడు రాణా. వాళ్ళకి ఇంకాస్త దూరంగా ఉంది చైత్ర. తప్పుల మీద తప్పులు చేసిన చెల్లెలి మీద సర్వాధికారాలు ఆవిడని క్షమించడమా లేక శిక్షించడమా అనేది అన్నగా ఇంటి పెద్దగా కేవలం ప్రతాప్ వర్మ నిర్ణయం. రాణా ఎలా అయితే దూరంగా ఉన్నాడో అలాగే చైత్ర కూడా చూస్తూ నిలబడింది దూరంగా. క్షమాపణ అనే పదానికి అర్థం తెలుసా నీకు అని ఆవిడ ప్రవర్తనతో విసిగిపోయిన నీరసంతో ప్రశ్నించిన అన్నని తలెత్తి చూసిన రుద్రాని కళ్ళ నిండా నీళ్లు. మరి ఇప్పుడు రుద్రాని విషయంలో ప్రతాప్ వర్మ తీసుకునే నిర్ణయం ఏమిటి? రుద్రాణిని క్షమించి ఇంట్లో ఉంచుకుంటారా లేక తన దారి తనని చూసుకోమని తమ్ముడు తనవాడైనా న్యాయం వైపు నిలబడ్డ వికాస్ డెసిషన్నే ఫాలో అవుతారా? వివేక్ బ్రతుకు జైలు పాలేనా? అమృత పరిస్థితి ఏమిటి? తనతో వివేక్ మ్యారేజ్ అనౌన్స్ చేసిన ప్రతాప్ వర్మ డెసిషన్ని ఒప్పుకుంటుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.